హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతుంది చాలా ముఖ్యమైనటువంటి ఒక బిల్. ఈ బిల్లుని రీసెంట్గా భారత ప్రభుత్వం పార్లమెంట్ నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది, అంటే విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి ఏంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్? ఈ బిల్ ఏంటంటే మనకి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అని చెప్పేసి, అంటే వ్యక్తిగత సమాచారాన్ని ఈ యొక్క భద్రతగా ఉంచేటటువంటి గోప్యత చట్టం అనమాట. అంటే ఈ యొక్క బిల్ పేరు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. మరి దీనికి సంబంధించి ఈరోజు వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్న విషయాలు ఏంటంటే, అసలు యాక్చువల్గా ఈ బిల్లు ప్రకారం ఒకవేళ ఈ బిల్లు చట్టంగా అయి ఉంటే కనుక గవర్నమెంట్కి ఎలాంటి అధికారాలు వచ్చేవి, దాంతోపాటు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి విషయాలు ఏంటంటే అసలు 2009 బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంది, ఏ అంశాలు ప్రభుత్వానికి అధికారాలు కలిగజేస్తున్నాయి, అలానే వేటి విషయంలో వివిధ సంస్థలకు కానీ లేదా వ్యక్తులకు కానీ అభ్యంతరాలు ఉన్నాయి, ఎందువల్ల దీన్ని తీసేయాల్సి వచ్చింది, అలానే ప్రభుత్వం భవిష్యత్తులో మరి ఎలాంటి చట్టంతో ముందుకు రాబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ మనం ఒకసారి కాన్సెప్ట్ చెక్ చేద్దాం. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే దాంట్లో ఫస్ట్ నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని టాపిక్ పేరు ఏంటంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో వ్యక్తిగత సమాచార గోప్యత బిల్లు అని మనం తెలుగులో అనొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు మనం ప్రధానంగా ఏం డిస్కస్ చేయబోతున్నాం? ఇందులో ప్రధానంగా డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క ఈ బిల్లును ఏం చేశారు? ఈ బిల్లును పార్లమెంటు నుంచి ఉపసంహరించుకున్నారు స్టూడెంట్స్. పార్లమెంటు నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఈ బిల్లుని పార్లమెంటు నుంచి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఓకే, అసలు మనకి పర్సనల్ డేటా బిల్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే కనుక, సో 2012లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఏపీ షా కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసింది స్టూడెంట్స్. ఏపీ షా కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 2012లో. మరి 2012లో ఎప్పుడైతే ఏపీ షా కమిటీని ఏర్పాటు చేసిందో, ఏపీ షా కమిటీ ఏం చేసిందంటే కనుక, మన భారతదేశంలో ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని మనం భారతదేశంలో నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని ఏపీ షా కమిటీ చెప్పింది. దాని తర్వాత ఒక 5 సంవత్సరాలకి, అంటే 2017లో సుప్రీంకోర్టు పుట్టస్వామి అన్నటువంటి కేసు, ఓకే, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో సుప్రీంకోర్టు ఏంటంటే ఈ యొక్క ప్రైవసీ అంటే గోప్యత, వ్యక్తిగత గోప్యత, ప్రైవసీ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్లో ఒక భాగం అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్లో ఒక భాగం అని పుట్టస్వామి కేసులో చెప్పారు కదా. ఏ ఆర్టికల్లో భాగం? ఇది మీరు ఆన్సర్ చేయండి. ఏ ఆర్టికల్లో భాగం అని చెప్పింది? ఓకే, ఈ యొక్క రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్లో ఏ ఆర్టికల్కి రిలేటెడ్ అని పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది ఒకసారి చెక్ చేయండి. సరే, మరి ఈ సందర్భంలో 2017లో పుట్టస్వామి కేసు చెప్పిన తర్వాత 2018లో మనకి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ అనే దాన్ని అపాయింట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. శ్రీకృష్ణ కమిటీ అనే దాన్ని నియమించడం జరిగింది. ఈ శ్రీకృష్ణ కమిటీని దేనిపైన నియమించారు? ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ గురించి రికమెండేషన్ చేయండి అని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టును యొక్క డ్రాఫ్ట్ రూపంలో యొక్క 2019లో లోక్సభలో ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే చాలామంది ప్రతిపక్షాలు ఏమన్నారంటే దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ బిల్లులో చాలా కొన్ని రకాలైనటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దాటిని డీటెయిల్గా అనలైజ్ చేయాలని చెప్పేసి. కాబట్టి సో అదే 2019లో ఏం చేశారంటే పార్లమెంటులో జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనే దాన్ని వేయడం జరిగింది స్టూడెంట్స్. జాయింట్ పార్లమెంటరీ కమిటీ. నేను మీ పాలిటీ క్లాస్లో పార్లమెంటరీ కమిటీస్ అనే టాపిక్ చెప్పాను. అందులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది వివిధ సందర్భాల్లో వేయడం జరిగింది. లైక్ బోఫోర్స్ స్కామ్ కానీ, లేదా హర్షద్ మెహతా కుంభకోణం కానీ, లేదా కేతన్ పరేఖ్ కుంభకోణం కానీ, లేదా ఈ యొక్క కూల్ డ్రింక్స్లో ఫెర్టిలైజర్స్ కలిసాయి అన్నటువంటి ఆ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ, ఓకే, ఇలాంటి వివిధ సందర్భాల్లో ఈ యొక్క జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయడం జరిగింది. అలాంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఈ యొక్క లోక్సభలో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయడం జరిగింది. యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఈ పార్లమెంటరీ కమిటీలో లోక్సభ సభ్యులు ఉంటారు,
ఇందులో మనకి రాజ్యసభ సభ్యులు కూడా ఉంటారు. అసలు పార్లమెంటరీ కమిటీ అన్న కాన్సెప్టే, పార్లమెంటరీ కమిటీ అంటే పార్లమెంటు సభ్యుల చేత ఏర్పాటు కాబడినటువంటి కమిటీ అని మీనింగ్. ఇందులో మరి పార్లమెంటరీ కమిటీలలో మినిస్టర్లకి సభ్యత్వం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం ఈ యొక్క మినిస్టర్లు కానటువంటి వాళ్ళకి మాత్రమే సభ్యత్వం ఉంటుంది. మరి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన యొక్క నివేదికను పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 2021 డిసెంబర్లో వీళ్ళు తమ యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది పార్లమెంట్కి. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏమంటున్నారంటే 2022లో సో మేము ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో దీన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం, అంటే ఉపసంహరించుకుంటున్నాం దీన్ని మేము అని ప్రభుత్వం అనౌన్స్ చేసింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా మనకి పర్సనల్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి మొత్తం జరిగినటువంటి జర్నీ యొక్క పరిణామ క్రమం. మరి సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కనుక అసలు ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ పైన వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి అనేది మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. దీనిపైన వచ్చినటువంటి మెయిన్ కన్సర్న్స్ ఏంటంటే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ పైన ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్స్ అంటే ప్రధానంగా లేవనెత్తినటువంటి సమస్యలు ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి యొక్క పవర్స్, గవర్నమెంట్ యొక్క అధికారాలను పెంచడం జరిగింది దీనివల్ల. అంటే నార్మల్గానైతే కనుక పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క సమాచారాన్ని ప్రాసెస్ చేయాలంటే అంటే పొందాలంటే కనుక ఆ వ్యక్తి యొక్క అనుమతి తీసుకోవాలి అంటున్నారు. కాకపోతే ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే కనుక ప్రభుత్వం వ్యక్తి యొక్క అనుమతి లేకుండానే ఈ యొక్క సమాచారాన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఏదైనా సరే సెక్యూరిటీ విషయంలో కానీ లేదా గవర్నమెంట్ ఏదైనా లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సంక్షేమ పథకాల విషయంలో కానీ అలాంటప్పుడు వ్యక్తి యొక్క ముందస్తు అనుమతి లేకుండానే ప్రభుత్వం ఆ సమాచారాన్ని యొక్క ప్రాసెస్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకేం చేసింది, అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, వాటి పేర్లు చెప్పలేదు. ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ నుండి ఎగ్జామ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు యొక్క పర్సనల్ డేటా విషయంలో స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవ్వకపోయినా వాళ్ళని శిక్షించకూడదనమాట, వీటికి ఎగ్జామ్షన్. అలానే సో ఇంకా ఏం క్రిటిసైజ్ చేస్తున్నారంటే కనుక ఈ బిల్లు ప్రకారం డేటాని 3 విధాలుగా డివైడ్ చేశారు స్టూడెంట్స్. ఏంటంటే కనుక పర్సనల్ డేటా, దాంతోపాటు సెన్సిటివ్ పర్సనల్ డేటా, అలానే క్రిటికల్ పర్సనల్ డేటా ఇలా క్లాసిఫై చేయడం జరిగింది. వెరీ గుడ్. కాకపోతే ఈ క్లాసిఫికేషన్ ఎవరు చేయాలి? మళ్ళీ గవర్నమెంటే. అంటే మళ్ళీ ప్రభుత్వానికి విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చినట్టే కదా ఇదనమాట. దాంతోపాటు ఇంక ఈ బిల్లు ఏం ప్రపోజ్ చేసిందంటే మెయిన్ కాన్సెప్ట్ డేటా లోకలైజేషన్ అన్న కాన్సెప్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటి డేటా లోకలైజేషన్ ఏంటంటే మన భారతదేశంలో ఏవైతే కనుక ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయో, ఎంఎన్సీ అంటే మీకు తెలుసు స్టూడెంట్స్, ఏ కంపెనీ అయితే తన యొక్క ప్రొడక్షన్ ఒక చోట, మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంకో చోట, మార్కెటింగ్ని ఇంకో చోట, ఇలా వివిధ స్టేజెస్ని వివిధ దేశాల్లో చేసినట్టయితే కనుక ఆ కంపెనీని మనం ఎంఎన్సీ అంటాం అనమాట. ఎంఎన్సీ కంపెనీలు ఏం చేస్తూ ఈ యొక్క బిల్ ఏం చెప్తుంది, ఈ యొక్క ఇండియన్స్ డేటా ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇండియన్స్ డేటా అనేది ఎంఎన్సీ కంపెనీలు ఓన్లీ ఇండియాలోనే యొక్క స్టోర్ చేయాలని చెప్తుంది. దీనివల్ల చాలా మట్టుకి ఎంఎన్సీ కంపెనీ లైక్ ఫేస్బుక్ కానీ దాంతోపాటు గూగుల్ కానీ ఆ కంపెనీలు కూడా ఈ బిల్లు విషయంలో అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, ఇవి ప్రధానంగా ఈ యొక్క బిల్లులో ఉన్నటువంటి ఛాలెంజెస్. మరి దీనికి సొల్యూషన్, దాంతోపాటు ఇంక ఈ బిల్లు ఏం చెప్పింది, ఈ బిల్లు ఏం చెప్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ యొక్క బిల్లు యొక్క ప్రొవిజన్స్ ఏందో మనం డిస్కస్ చేద్దాం. ఎలాగో ఈ బిల్లును ఉపసంహరించుకున్నారు కాబట్టి సో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం అసలు ఈ బిల్ ఏం చెప్తుంది అని చెప్పేసి. డేటా ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పి, డేటా ప్రొటెక్షన్ కమిటీ అని చెప్పేసి 1+5 మెంబర్స్ అవి చెక్ చేద్దాం. సో బట్ ఇప్పటివరకు ఈ ప్రొటెక్షన్ బిల్ పైన వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఏందో మీకు అర్థం కావాలి స్టూడెంట్స్. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుందంటే ఫ్యూచర్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందంటే ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో దీన్ని ఎలాగూ విత్డ్రా చేస్తున్నాం కాబట్టి సో ఈ విత్డ్రా చేసినటువంటి
బిల్ విషయంలో అంటే దీని యొక్క పరిధిలో న్యూ బిల్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. అంటే మోస్ట్ ప్రాబబుల్లీ వచ్చే బడ్జెట్ సెషన్లో లేదా ఈ రాబోయే వింటర్ సెషన్లో ఈ న్యూ బిల్ అంటే మొత్తం అంటే వివిధ రకాలైనటువంటి చట్టాలు, మొత్తం పర్సనల్ డేటా ఒకటే అన్నట్టు కాకుండా లైక్ ఇంటర్నెట్ని ఎలా కంట్రోల్ చేయాలి ఒకటేమో, అంటే ఇంటర్నెట్ ఎకోసిస్టమ్ని ఎలా కంట్రోల్ చేయాలి, అలానే ఈ యొక్క నాన్ పర్సనల్ డేటా ఉంటుంది కదా, వ్యక్తికి సంబంధించినటువంటిది నాన్ పర్సనల్ డేటాని ఈ యొక్క ఎకానమీ గ్రో అవ్వడానికి ఏ విధంగా బిల్ సపరేట్గా, దాంతోపాటు సోషల్ మీడియా దగ్గర ఉన్నటువంటి రెగ్యులేషన్స్, దానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు రాబోయే రోజులలో ప్రభుత్వం చాలా డీటెయిల్డ్గా వివిధ సపరేట్ బిల్స్ రూపంలో రాబోతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ప్రభుత్వం ఏం చేయబోతుందో ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేది అర్థమైంది కాబట్టి ఒకసారి మనం నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక మనకు టాపిక్ ఫినిష్ అయిపోయినట్టే. సరే, ఇది మీ న్యూస్లో ఎందుకు వచ్చిందో చెప్పాను కదా. ప్రస్తుతం ఉన్నటువంటి బిల్లులో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే డేటా కెన్ బి ప్రాసెస్డ్ ఆర్ షేర్డ్ బై ఎనీ ఎంటిటీ ఓన్లీ ఆఫ్టర్ ద కన్సెంట్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎవరి డేటాను అయితే కనుక మనము ఈ యొక్క ప్రాసెస్ చేస్తామో ఆ వ్యక్తి యొక్క అనుమతి ఉండాలన్నమాట. కొన్ని సందర్భాల్లో అనుమతి అవసరం లేదు. అనుమతి అవసరం లేకుండానే ప్రభుత్వం ఒక వ్యక్తి యొక్క డేటాను ప్రాసెస్ చేయొచ్చు. ఎలాంటి సందర్భాల్లో మీకు చెప్పాను. అలాంటి కొన్నిసార్లు ప్రైవేట్ ఈ యొక్క హాస్పిటల్ కానీ ఏదైనా వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ అంటే హెల్త్ రికార్డ్స్ అలాంటివి చెక్ చేయొచ్చు ఎమర్జెన్సీ అవసరంలో. దాంతోపాటు సేఫ్ గార్డ్, ఎవరైనా ప్రస్తుత బిల్లు ప్రకారము ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్టయితే కనుక వాళ్ళకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డేటా అనేది కేటగరైజ్ చేయడం జరిగింది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ రోల్. గవర్నమెంట్ ఏం చేయబోతుంది? గవర్నమెంట్ ఏంటంటే కనుక ఈ యొక్క నాన్ పర్సనల్ డేటాని యూజ్ చేసుకోవచ్చు కంపెనీస్. అలానే ఈ యొక్క ఫినాన్షియల్ డేటా అనేది ఖచ్చితంగా స్టోర్ చేయాలి ఇండియాలో. నేను మీకు చెప్పాను కదా డేటా లోకలైజేషన్ అని చెప్పేసి. అలానే సెన్సిటివ్ డేటా అనేది ఇండియాలోనే స్టోర్ చేయాలి. బట్ ఈ యొక్క కన్సెంట్ అంటే వ్యక్తుల దగ్గర కన్సెంట్ తీసుకున్న దాని ప్రాసెస్ మాత్రం అవుట్ సైడ్ ఇండియా చేసుకోవచ్చు, బట్ స్టోరేజ్ మాత్రం ఇండియాలోనే ఉండాలి. సో ఇది మనకి సోషల్ మీడియాకి. దాంతోపాటు ఈ యొక్క డేటా బ్రీచ్, ఒకవేళ ఈ బ్రీచ్ జరిగితే కనుక ఆ కంపెనీ పైన 5 crores కానీ లేదా 2% ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పైన కానీ ఈ యొక్క పెనాల్టీ అనేది విధించడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎనీహౌ ఈ బిల్ అనేది ఇప్పుడు విత్డ్రా అయింది కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో మరి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2 యూపీఎస్సీ అయితే కనుక, అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పిల్లలకైతే కనుక జిఎస్ పేపర్ 3, అలానే ఏపీపీఎస్సీ అయితే కనుక జిఎస్ పేపర్ 3కి సంబంధించినటువంటి టాపిక్. ఇది మనకి డేటా ఇన్ఫర్మేషన్ బిల్. దీని యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది శ్రీకృష్ణ కమిటీ. దాని తర్వాత ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ప్రభుత్వము, దాంతోపాటు ప్రైవేట్ కంపెనీలకి. ఈ యొక్క డేటా ఎన్ని విధాలుగా విభజించాం మనం? పర్సనల్ డేటా, సెన్సిటివ్ పర్సనల్ డేటా అండ్ క్రిటికల్ పర్సనల్ డేటా అని మనం డివైడ్ చేయడం జరిగింది. అలానే కొన్నిసార్లు వ్యక్తి యొక్క అనుమతి లేకుండానే ఈ యొక్క డేటాని ప్రాసెస్ చేయొచ్చు అని కూడా ఎలాంటి సందర్భాల్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ బిల్లు ఏం ప్రతిపాదించింది? డేటా ప్రొటెక్షన్ అథారిటీ అన్నదాన్ని ప్రతిపాదించింది. ఇందులో ఎంతమంది ఉంటారు? చైర్మన్ ప్లస్ 6 members ఉంటారు. కాబట్టి ఇప్పుడు బిల్ అనేది విత్డ్రా అయింది కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు స్టూడెంట్స్. డేటా లోకలైజేషన్ అంటే చెప్పాను. అలా నేను మీకు సెక్షన్ 35, సెక్షన్ 12A ఈ 2 సెక్షన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సెక్షన్ 35 ఏం చెప్తుంది? డేటా ప్రొటెక్షన్ బిల్లులో ప్రభుత్వము వ్యక్తి యొక్క అనుమతి లేకుండానే కొన్ని సందర్భాల్లో డేటా అనేది ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పేసి, ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినటువంటి మినహాయింపు. అదే సెక్షన్ 12A ఏం చెప్తుంది? సెక్షన్ 12A ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఏదైనా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా లైసెన్స్ ఇచ్చేటప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో వ్యక్తి యొక్క అనుమతి లేకుండానే డేటా ప్రాసెస్ చేయొచ్చు. అంటే 2 సెక్షన్ చెప్పాను మీకు, సెక్షన్ 35, సెక్షన్ 12A. సెక్షన్ 35 ప్రభుత్వ సంస్థలకు ఇచ్చేటటువంటి మినహాయింపు. సెక్షన్ 12A వచ్చేసేసి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో వ్యక్తి యొక్క అనుమతి లేకుండానే ఈ యొక్క డేటాని ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ తర్వాత పార్లమెంటరీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం జరిగిందన్న కదా. మరి ఆ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పింది? పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే ఈ యొక్క బ్రాడ్ డేటా ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అంటే ఓన్లీ పర్సనల్ డేటా ప్రొటెక్షనే కాకుండా ఈవెన్ నాన్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ కూడా ఉండాలి. అలానే భారతదేశంలో కంప్యూటర్లలో కానీ లేదా మొబైల్లలో కానీ ఉపయోగించేటటువంటి హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో అది కేవలం ట్రస్టెడ్ హార్డ్వేర్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే, దాంతోపాటు ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో పుట్టస్వామి ఆ కేసులో దానికి తగిన విధంగా దానికి లోబడి వచ్చేటటువంటి చట్టం ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి కంక్లూజన్ ఏంటి? కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, మన భారతదేశంలో
ఈ యొక్క ఐటీ రెవల్యూషన్ జరుగుతుంది. దాంతోపాటు అందరికీ కూడా డేటా అనేది చాలా తక్కువ రేట్కి అవైలబుల్ ఉంటుంది. అలానే మొబైల్ ఫోన్స్ కూడా ఉంది. అంటే ఇలాంటి సందర్భంలో మన భారతదేశంలో డేటాని రెగ్యులేట్ చేస్తూ ఒకవైపు అంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ ఇంకోవైపు సైబర్ సెక్యూరిటీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన భారతదేశంలో ఈ డేటాను మ్యాక్సిమంగా అంటే గరిష్టంగా ఉపయోగించుకుంటూ దీన్ని మనము మన ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకునే విధంగా ఉండాలి. మరి ఆ సందర్భంలోనే మనం ఒక పటిష్టమైనటువంటి డేటా ప్రొటెక్షన్ బిల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనము కంక్లూడ్ చేయొచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి చెక్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడాప్టెడ్ ఎ లా ఆన్ డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ ఫర్ ఇట్స్ సిటిజన్ నోన్ యాజ్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనే చట్టాన్ని ఏ దేశం 2016లో ఆమోదించుకొని 2018 నుంచి అమలు చేస్తుంది? ఆస్ట్రేలియానా, కెనడానా, లేకపోతే యూరోపియన్ యూనియనా లేదా యుఎస్ఏనా? దీనికి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. జనరల్ డేటా ప్రొటెక్షన్ లా అనేదాన్ని అమలు చేస్తున్న దేశం. నెక్స్ట్ క్వశ్చన్, క్రిటికల్లీ అనలైజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ బిల్. డేటా ప్రొటెక్షన్ బిల్లులో ఉన్నటువంటి అంశాలను విశ్లేషించండి. అలానే మెన్షన్ ద చేంజెస్ సజెస్టెడ్ బై ద బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి మార్పుల్ని సూచించింది అది కూడా మీరు ఒకసారి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ గ్యాదర్ చేసి పెట్టుకోండి స్టూడెంట్స్. సరే, మరి వీడియో ఎండ్ చేసే కన్నా ముందు మనం ఇందులో డిస్కస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఐడియా ఏంటి? దీని పేరు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. మరి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఎలా ఎవాల్వ్ అయింది? ఇది ఏపీ షా కమిటీ, దాని తర్వాత పుట్టస్వామి జడ్జిమెంట్, దాని తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, దాని తర్వాత ఫైనల్గా బిల్ అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ బిల్లులో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కన్సర్న్స్, ముఖ్యంగా ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ప్రభుత్వానికి విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చింది. అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డేటాను, ఏ డేటా, పర్సనల్ డేటానా, క్రిటికల్ డేటానా అని ఎవరైనా చేయాలంటే ప్రభుత్వం. సో ప్రభుత్వానికి విపరీతమైనటువంటి పవర్స్ ఇచ్చారు. దాంతోపాటు డేటా లోకలైజేషన్ని కూడా ఎంఎన్సీ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. దాని తర్వాత ఈ యొక్క పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని విత్డ్రా చేసి రాబోయే సమావేశాల్లో కొత్త బిల్ని ప్రవేశపెడుతున్నట్టుగా ఈ యొక్క ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా పర్సనల్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.